అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న దావోస్లో బిల్ గేట్స్ గారిని కలిశారు. చంద్రబాబు గారు బిల్ గేట్స్ గారిని కలిస్తే ఖచ్చితంగా కొంతమందిలో ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది. అంటే ఏదో జరగబోతోంది, ఖచ్చితంగా ఏదో ఒక మంచి జరుగుద్ది అని ఒక పాజిటివ్ థింకింగ్ అయితే మొదలవుద్ది. ఎందుకంటే గత అనుభవాలు అటువంటి గతంలో జరిగాయి కాబట్టి. 1995లో చంద్రబాబు గారు మొదటిసారి బిల్ గేట్స్ గారిని కలిసిన తర్వాత హైదరాబాద్ వేదికగా ఐటీ సెక్టార్ ఎంతగా తెలుగు ప్రజలకు దగ్గరైంది, తెలుగు వాళ్ళలో చాలా కుటుంబాల భవిష్యత్తును ఏ విధంగా మార్చింది అనేది కళ్ళర చూశారు చాలామంది. సో అందుకే 30 ఏళ్ల తర్వాత బిల్ గేట్స్ గారిని చంద్రబాబు గారు కలవడం ఖచ్చితంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సో అప్పుడు మైక్రోసాఫ్ట్ ఐటీ తీసుకురావడము, ఐటీ సంస్థలు హైదరాబాద్లో నెలకొల్పడము, దాని ద్వారా చదువుకున్న వాళ్ళకి టెక్నాలజీ చదువుకున్న వాళ్ళకి ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు కల్పించడము, తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి కొత్తగా వాళ్ళే కంపెనీలు పెట్టుకునేలా ప్రోత్సహించడము. సో తద్వారా కొన్ని వేలాది మందిని లక్షలాది మందిని తయారు చేయగలిగారు. ఆ కృతజ్ఞత ఇప్పటికీ ఐటీ ఎంప్లాయీస్లో ఉంటుంది చంద్రబాబు గారి పట్ల. సో ఇప్పుడు బిల్ గేట్స్ గారు మరో స్థాయిలో ఉన్నారు. నిన్న చంద్రబాబు గారు బిల్ గేట్స్ గారిని కలవడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆంధ్రప్రదేశ్ అమరావతిలో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ దాని పరంగా ఒక విశ్వవిద్యాలయాన్ని స్టార్ట్ చేయబోతున్నారు, రాబోతోంది. సో దానికి ఒక సలహా మండలిని నియమించి ఆ సలహా మండలిలో బిల్ గేట్స్ గారు ఉంటే బాగుంటుంది అనేది చంద్రబాబు గారు ఆలోచన. సో అది ఖచ్చితంగా మంచి ఆలోచన. ఆయన ఐడియాలు, ఆయన సంస్థలో ఉన్న ఐడియాలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఆ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళకి దాన్ని నడిపించడానికి వరల్డ్లో ది బెస్ట్ అండ్ యూనిక్ యూనివర్సిటీగా దాన్ని తీర్చిదిద్దాలి అంటే బిల్ గేట్స్ గారు దానిలో సలహా మండలిలో తలదూరిస్తే ఖచ్చితంగా అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. సో మరి దానికి ఆయన ఒప్పుకున్నారా లేదా అనే విషయం తర్వాత. అది ఫస్ట్ అడిగారు చంద్రబాబు గారు. ఆ తర్వాత మరో కీలకమైన అంశం ఏంటంటే, బిల్ గేట్స్ గారు ఫౌండేషన్ ఉంది. బిల్ గేట్స్ అండ్ మిలిందా కలిపి ఒక ఫౌండేషన్ 2003 నుంచి వాళ్ళ ఫౌండేషన్లో అనేక యాక్టివిటీస్ జరుగుతున్నాయి. కొన్ని వేల కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నారు పిల్లల చదువుల కోసం, మహిళల ఆరోగ్యం కోసం, అండ్ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కోసం, అండ్ రకరకాల దీర్ఘకాలిక వ్యాధుల నిర్మూలన కోసం, శానిటేషన్ కోసం, స్కూళ్ళు హాస్పిటళ్ళు తీర్చిదిద్దడం కోసం, ఇట్లా కొన్ని వేలాది కోట్ల రూపాయలు వాళ్ళు వెచ్చిస్తున్నారు. దీనిలో భాగంగా మన ఇండియాలో కూడా చాలా రన్ అవుతున్నాయి, నడుస్తున్నాయి అన్నమాట వాళ్ళ సేవా కార్యక్రమాలు వాళ్ళ ఫౌండేషన్ ద్వారా. సో ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమాలను విస్తృతం చేయమని చంద్రబాబు గారు అడిగారు. సో ఇప్పుడు చూడండి, కేసినేని నాని గారు ఎంపీగా ఉన్నప్పుడు రతన్ టాటా గారు విజయవాడ పరిధిలో ఒక గ్రామానికి వచ్చి అక్కడ ఒక ట్రస్ట్, టాటా ట్రస్ట్ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేశారు, మీకు గుర్తుండే ఉంటుంది. అలా హిందుస్థాన్ యూనిలీవర్ వాళ్ళు, అలాగే ఐటీసీ వాళ్ళు కూడా ఒంగోలు దగ్గర ఒక విలేజ్ ఏదో అడాప్ట్ చేసుకొని అక్కడ హాస్పిటల్ అది కట్టారు. ఇలా కార్పొరేట్ సంస్థలు గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కోసమో, లేదా మౌలిక వసతుల కోసమో, హాస్పిటల్స్ కోసమో, స్కూల్స్ కోసమో వాళ్ళు ఖర్చు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఇండియాలో ఎక్కువగా టాటా ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు జరిగాయి. 10,000 కోట్లకు పైగా సేవా కార్యక్రమాలు జరిగాయి టాటా ట్రస్ట్ నుంచి. సో ఇప్పుడు గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో మీరు సేవా కార్యక్రమాలు చేయండి, మాకు ఆ అవసరం ఉంది, మా రాష్ట్రంలో ఆ అవసరం ఉంది, మా రాష్ట్రంలో పరిస్థితులు ఇలా ఉన్నాయి, సో మీరు వచ్చి సేవా కార్యక్రమాలు చేస్తామంటే మేము ప్రభుత్వ పరంగా మీకు పూర్తిగా సహకారం అందిస్తాము అని చంద్రబాబు గారు బిల్ గేట్స్ గారిని రిక్వెస్ట్ చేశారు. సో ఈ 2 ప్రతిపాదనలు పెట్టారనమాట. సో దీని మీద బిల్ గేట్స్ గారు కొంత పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్కు టైం చూసుకొని వస్తానని చెప్పారు. ఒకవేళ ఆయనే కనుక ఆంధ్రప్రదేశ్కు వస్తే రూపురేఖలు మారినట్టే. ఖచ్చితంగా ఆయన ఆలోచనలు, ఆయన ఐడియాలజీ కావచ్చు, ఆయన ఫౌండేషన్ ద్వారా వచ్చే డొనేషన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో ఒక దగ్గర మనకి రిజల్ట్ కనిపిస్తుంది. సో రిజల్ట్ ఉన్న మీటింగ్లే మనకు కావాలి. ఖచ్చితంగా చంద్రబాబు గారు బిల్ గేట్స్ గారిని కలవడం వెనక ఈ మీటింగ్ రిజల్ట్ మనకి భవిష్యత్తులో కనిపిస్తుంది. అది ఏ యూనివర్సిటీలో దాని ద్వారా కనిపించవచ్చు, లేదా కొన్ని ప్రాంతాలను, కొన్ని వర్గాలను
కొంతమంది పిల్లలను లేదా హాస్పిటల్స్ స్కూల్స్ని అడాప్ట్ చేసుకోవడం ద్వారా గేట్స్ ఫౌండేషన్ చేసే సేవా కార్యక్రమాల ద్వారా అయినా కనిపించవచ్చు. ఈ రెండిట్లో ఏం జరిగినా సరే మంచిదే. సో అందుకే బిల్ గేట్స్ గారు ఆంధ్రప్రదేశ్కు వచ్చే అవకాశాలు ఉన్నాయి, వస్తే చంద్రబాబు గారి ప్రయత్నం ఫలించినట్టేనమాట. సో అదే జరగాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ.